లేదండి, నా దగ్గర ఒక వీడియో ఉంది. చూపించండి. నాది కాదు, ఇది నేను కాదు అని ఆయన చెప్పాడు అనుకోండి, నాకేం అభ్యంతరం లేదు. अस्सलाम वालेकुम जाकिर भाई, श्रीराम राजू है मेरा नाम, श्रीराम राजू है मेरा नाम, श्रीराम राजू है मेरा नाम। శ్రీరామ్ రాజు అంటున్నాడు కానీ అక్కడ పలకటం మాత్రం అస్సలాం అలైకుం అంతేనండి. అని మేరా నామ్ శ్రీరామరాజు అని చెప్పి హిందూ ధర్మంలో నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, తీర్చండి అని అడుగుతున్నాడు. ఇతను ముస్లిం అయ్యండి హిందూ ముసుగులో ఎందుకు అడగడం అండి? అంటే హిందువులు మా దగ్గరికి వచ్చేసి డౌట్లు అడిగేస్తున్నారు, హిందువుల్ని మేమేదో ఉద్ధరణ చేస్తున్నామని చెప్పుకోవడానికి. అంటే సేమ్ ప్యాటర్న్ ఏమన్నా జాకిర్ నాయక్ టైంలో ఇలాంటి ప్రశ్నలే అడిగి ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పటం ఇప్పుడు సేమ్ ఆయన ఇదే పాటిస్తున్నట్టుగా అంతేనండి. కనిపిస్తుంది ఈయన కదా. జాకిర్ నాయక్కి ఒక రెప్లికా, ఆయన ఒక ప్రతిబింబం. ఎందుకు అనంటే నేను సిరాజ్ రెహమాన్ మీద ఏవేవైతే కౌంటర్లు చేశానో అన్ని కౌంటర్లలోని కూడా ఆయన చెప్పినటువంటి వేదాల రిఫరెన్స్లు, అబద్ధపు మాటలు, ఇవన్నీ జాకిర్ నాయక్ చెప్పినవే. అసలు ఫస్ట్ పెద్ద దొంగ జాకిర్ నాయక్. ఆయన ఇప్పుడు లేడు కదా, మరి ఎప్పుడు అడిగాడు ఇది? ఎన్ని ఆయన ఉన్నప్పుడు ఎప్పుడో 6 ఏళ్ల క్రితం, 7 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం ఎప్పుడో ఆయన ఇక్కడ ఉజ్వల దశలో ఉన్నప్పుడు జరిగినటువంటిది. ఆల్మోస్ట్ అది చూస్తుంటే ఆయన ఏజ్ కూడా చాలా చిన్నగా, అంటే ఒక 15 ఏళ్ల క్రితం కావచ్చు, 15 ఏళ్ల క్రితం కావచ్చు, అప్పుడు జరిగినటువంటిది ఇది అని నాకు అనిపిస్తోంది. ఇది ఫేస్ అయిందే, వాయిస్ అయిందే. ఏదైనా కాదు కూడదని మీరు చెప్పారనుకోండి, మీరు తెరపైన అయితే ప్రదర్శించండి. అంటే ఈ రకంగా చూసినట్లయితే ఆయన పేరు హిందూగా కనపడతా ఉంది. ఇప్పుడేమో బ్రదర్ సిరాజ్గా ఎలా మారి ఉండొచ్చు మరి? అదేనండి, ఇందులో 2 సాధ్యతలు ఉన్నాయి. ఒకటి, ఆయన హిందువే జన్మతః, జాకీర్ నాయక్ యొక్క బోధనలకు ఆకర్షితుడై ఇస్లాం తీసుకుని ఉండొచ్చు. ఇది నిజమైతే కనుక ఆయన తల్లిదండ్రులు ఇద్దరు కూడా హిందువులై ఉండాలి, అంతే కదా? అంతే. అలాంటప్పుడు తల్లిదండ్రుల పేర్లు ఏమిటో చెప్పాలి, అది నిరూపించాల్సినటువంటి అవసరం. ఒకవేళ అలా కాని పక్షంలో ఆయన హిందువేం కాదు అంటే కనుక మరి మోసం చేస్తున్నట్టే కదండి. ఇప్పుడు జాకీర్ నాయక్ గారు దేశం వదిలేసి ఇక్కడ పర్మిషన్ లేదు, ఆయనకి ఇక్కడ ఉండడానికి అర్హత లేదు. ఇప్పటికి కూడా ఏమన్నా ఇంటర్లింక్స్ ఉన్నాయంటారా? తెలియదండి, మరి ఉంటే ఉండొచ్చు కాక, మరి మనం చెప్పలేం. ఎందుకంటే ఈయన ఒక శిష్యుడుగా ఉన్నాడు ఆయనకి. అంటే ఆయన చెప్పినవే చెబుతాడండి. ఈయన చెప్పిన అబద్ధాలన్నీ ఆయనే చెప్పాడు, ఆయన ఎవరు ఖండించలే. నేను ఆయన్ని కూడా ఖండిద్దాం అనుకున్నాను, కానీ ఫస్ట్ ఈయన ఖండించాను. ఈయన చెప్పినవి తప్పని తేలితే ఆయన చెప్పింది, ఈయన చెప్పింది తప్పు అని తేలితే ఆయన చెప్పింది. జాకీర్ నాయక్ గారిని ఎందుకు దేశం నుండి బహిష్కరించారండి? ఏదో ఉగ్రవాద సంబంధమైనటువంటి ఏవో కేసులు ఉన్నట్టుగా ఉన్నాయండి. ఎవరో కొంతమంది పట్టుబడ్డ వాళ్ళు ఆయన బోధనలకే మేము ఆకర్షితులమై మేము ఇలా మారాము అని చెప్పినట్టు గుర్తు. అందువల్ల రకరకాల కేసులు ఆయన మీద ఉన్నాయన్నమాటండి, ఉగ్రవాద సంబంధమైన కార్యాచరణలో ఏవో. అందులో ఆయన డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో లేదా ప్రచోదకుడుగానో ఇలా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. మన పాకిస్తాన్లో కూడా ఆయన మీద కేసు పెట్టారు. మన పాకిస్తాన్ వెళ్ళాడు, పాకిస్తాన్ గవర్నమెంట్ పిలిచింది అఫీషియల్గా ఇస్లాం మీద మాట్లాడమని. వెళ్ళాడు, మాట్లాడాడు, క్రైస్తవం మీద దుమ్మెత్తి పోస్తాడు ఏదో ఇష్టానుసారం, ఏదో లాజిక్ లేకుండా. క్రైస్తవ సంఘాలన్నీ కలిసి కేసు పెట్టాయి. మరి పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు, ఈజీగా కొట్టేస్తుంది అనుకోండి. అక్కడ కూడా అలాగే కేసు. కానీ భారతదేశంలో మాత్రం ఆయన మీద కేసులు అవి ఉన్నాయి, అప్పగించమని భారత ప్రభుత్వం కోరుతోంది. మలేషియా సంరక్షణలో ఉన్నట్టుగా ఉన్నాడు ఆయన. ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు సిరాజ్ గారు ఆయన అంత యంగ్స్టర్స్ అందరికీ మంచి మోటివేషనల్ స్పీకరు, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి. కానీ ఈ రకమైనటువంటి ప్రూఫ్స్ మీరు చూపిస్తుంటే నమ్మలేని పరిస్థితి యాక్చువల్లీ. అంటే నాకు సిరాజ్ రెహమాన్ గారి మీద ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఇదేం లేదండి, ద్వేషం ఏం లేదు. అలాగే ముస్లిం సమాజం మీద కూడా చక్కగా ఎవరి మతంలో వాళ్ళు ఉండి, ఎవరి దేవుణ్ణి వారు పూజించుకుంటూ, ఎవరి పవిత్ర గ్రంథాలు వాళ్ళు చదువుకుంటుంటే ఇబ్బంది ఏముంది చెప్పండి? అంతే కదండి. అలా కాకుండా మనం ఎప్పుడు హిందూ మతం ఇస్లామిక్ సోదరికి ఎప్పుడూ ఏ క్రిస్టియన్ సోదరికి చెప్పాలి, మనం చెప్పటం లేదు. అలా చేయడం మానేసి హిందూ ధర్మ వేదాల్లోనూ పురాణాల్లోనూ మా దేవుడి గురించే ఉంది కావున హిందువులకు మా దేవుడే దేవుడు ఇలాంటి. కానీ సిరాజ్ గారికి అంత ఆయుపట్టు ఏంటండి వేదం గురించి? అవలీలలుగా అంత చదవటం అంత ఏం లేదండి. అంటే వేదం రాని వాళ్ళకి, అంటే వేదం రాని వాళ్ళకి అదేదో గొప్పగా అనిపిస్తుంది. ఆయన ఏం చేస్తాడంటే నాకు తెలిసి ఒక వీడియోలో 1/2 పేజీ స్క్రిప్ట్ మాత్రమే ఆయన కంఠస్థం చేస్తాడు. అంటే ఆయన మొత్తం వేదాన్ని చదువు ఉండకపోవచ్చు. అబ్బాయి అసలు ఆకాశం అంతా మొత్తం తిప్పి కొడితే
20 వెర్సులు ఆయన చెబుతున్నాడు. ఉమ్, ఏదో మొత్తానికి కారణం ఏదైనా అవి చెప్పడమైనా గొప్ప విషయమే. ఉమ్, ఆయన చేస్తున్నది మోసం కదా. ఉమ్. ఇప్పుడు మీ ఇంట్లో అంటే బంగారం ఇప్పుడు ఆయన చెప్పేటువంటి బోధనలు తప్పంటారా? వేదాల్లో ఉన్న దానికి వక్రీకరించి పచ్చి చెప్తున్నాడా? అబద్ధాలు, అన్నీ పచ్చి అబద్ధాలు నేను ఎండగట్టాను. ఎలా చెబుతాడంటేనండి, అల్లా అనే పదం వేదంలో ఉందన్నాడు, ఋగ్వేదంలో. ఉమ్, కొన్ని సందర్భాలు ఆయన చెప్పడం జరిగింది. ఉమ్, ఆ కొన్ని సందర్భాల్లో మనం చూస్తే ఒక చోట ఏమో ఇళా అనే పదం ఉంది. ఇళా అంటే ఎవరు? భూమి. అగ్ని సూక్తంలో 2వ మండలంలో మొట్టమొదటి సూక్తం 11వ మంత్రం, ఋగ్వేద సంహిత. అగ్ని సూక్తంలో మంత్రం అది అగ్నిదేవుణ్ణి ఉద్దేశించిన మంత్రం. త్వమగ్నే అదీతిర్దేవదాశుషే త్వం హోత్రా భారాతి వర్ధసే గిరా త్వమీళా ఆశతహీమాసి దక్షాసే త్వం వృత్రః వాసుపతే సరస్వతి. ఇక్కడ మీకు ఎక్కడైనా అల్లా పదం అనిపించిందా? లేదు. ఇక్కడ త్వమిళా అని ఉందండి. త్వం ఇళా అని సంధి. ఉమ్, ఈ సంధిలోంచి ఇళా అనే పదాన్ని తీసుకున్నాడు. ఇది అల్లానే అని చెప్పాడు. ఉమ్, ఇళా అంటే ఎవరు? పృథ్వీ అని అర్థం. మీరు సంస్కృత నిఘంటువులు చూస్తే ఇలా అంటే భూమి, ఉమ్, ఇలా అంటే భూమి అని అర్థం. ఇలా అంటే అల్లానే అని చెప్పాడు. అంటే ఏమిటి? మీరు భూమిని పూజిస్తారా? ఎందుకు ఈ కబుర్లు ఎందుకు? ఉమ్, ఈ విధంగా అబద్ధం అండి. ఇంకొక సందర్భంలో కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. అలాయ్యస్య అని ఒక చోటు ఉందండి. అలా అలాయ్యస్య, అలా. ఉమ్, అలాయ్యస్య అనే పదం ఉంటే అలాయ్యస్య అనే పదాన్ని 2 ముక్కలు చేసి ఆ అలా అని ఉన్నదాన్ని మా అల్లానే అన్నాడు. ఉమ్, లాయ్యస్య అనే పదం దానికి నా చేరితే అలాయ్యస్య అని మారుతుంది. ఆ పదం యొక్క నిర్మాణం అన్ని వేరు. అలాయ్యస్య అని ఉన్నటువంటి ఆ పదాన్ని తీసుకుని వచ్చి అందులో అల్లా ఉన్నారు అని చెప్పుకుని